హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గ్లోరీస్ కిచెన్. ఈరోజు మనం తెలుసుకోబోయేది గుత్తొంకాయ కూర ఎలా చేయాలో మనం ఇప్పుడు నేర్చుకుందాము. ఓకేనా. దానికి కావాల్సిన మిక్సీలో పట్టాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి నేను ఇప్పుడు చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోతాం, వచ్చేసేయండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ ఎక్కినాక పల్లీలు వేసుకొని పల్లీలు వేయించుకుందాము. ఈ పల్లీలు కొంచెం వేగినాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా నేను ధనియాలు తీసుకున్నాను. ధనియాలు పోసేసుకోవాలి. ఈ 1-2 నిమిషాలు ఇట్లా వేగినాక ఇందులో మనం నువ్వులు వేసుకుందాము. 3 టేబుల్ స్పూన్స్ దాకా నువ్వులు వేసుకుందాము. నువ్వులు చిటిపట అంటున్నాయి కదా, ఇప్పుడు ఇందులోకి 2 ఎండుమిర్చి వేసేసుకుందాము. మీకు జీలకర్ర వేసుకోవాలనుకుంటే వేసుకోండి, లేదంటే ఆప్షన్ తీసేయచ్చు. ఇప్పుడు మనం మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఇలా అన్నీ మనం మిక్సీ జార్లో తీసుకున్నాం కదా, అందులోకి చిన్న అల్లం ముక్క 7-8 వరకు వెల్లుల్లిపాయలు వేసుకుంటాము. అలా అయినా ఇవి మిక్సీ పట్టేసుకుందాము. ఈ విధంగా మిక్సీ పట్టేసుకున్నాము కదా మనం. ఇప్పుడు ఇందులోకి మనం ఒక టమాటా, పెద్ద సైజుగా కట్ చేసుకున్న టమాటా వేసేసుకుందాము. అలాగే కొంచెం ఆనియన్స్ కూడా వేసేసుకున్నాము. పెద్ద సైజు ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నాను, అవి కూడా వేసేసుకున్నాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇవన్నీ వేసుకొని మళ్ళీ మంచిగా మిక్సీ పట్టుకున్నాము. చూసారా ఫ్రెండ్స్, ఈ కన్సిస్టెంట్లో అయితే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో మీరు కూడా మిక్సీ పట్టుకోండి, కచ్చా సరిపోతుంది. ఓకేనా, మరీ సాఫ్ట్గా ఏం అవసరం లేదు. ఇప్పుడు మనము వాటిలో వంకాయల్లోకి కూరేసి మనం ఇప్పుడు కర్రీ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇందులోకి మనం ఏదైతే మిక్సీ పట్టుకున్నామో దాన్ని కూరేసుకుందాము. ఇలా కూర్చిపెట్టేసి మనం వేసుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా. ఈ విధంగా అన్నీ కూడా కూరేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే అవి వేగాలి కదా. ఓకేనా, ఇప్పుడు ఇందులోకి మనం దాల్చిన చెక్క, 2 పలవాకులు, ముగ్గ, ఒక 5-6 దాకా లవంగాలు, ఇలాచీ ఒకటి వేసుకున్నాను, కొంచెం సాజీరా, ఇందులోకి మనం స్ట్రైట్గా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి వేసుకున్నాం, కొంచెం కరివేపాకు వేసుకున్నాం. ఇది కొంచెం వేగినాయి కదా, ఇప్పుడు ఇందులోకి మనం ఫీడ్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసేసుకుందాము. చిన్న వంకాయలు తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఇలా కొంచెం ఫ్రై అయిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులోకి మనకు మిగిలింది కదా ఇంకా అందులోకి పెట్టగా అందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇట్లా కలిపేసుకొని ఇప్పుడు దీన్ని కూడా మనము అందులో యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మనము 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసేసుకుందాము.
అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకుందాము. మీకు మసాలా ఇవన్నీ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. మనం ఎలాగో ఇవన్నీ మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసాం కదా, సరిపోతుంది ఆ ఫ్లేవర్. ఓకేనా, ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాము. ఒక 10 మినిట్స్లో కర్రీ అయిపోతుంది. ఇది మాడకుండా కలుపుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్. లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. చూసారు, అప్పుడు ఆయిల్ పైకి తేలుతుంది, తొందరగా ఉడికిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం కొత్తిమీర వేసేసుకుందాము. కొత్తిమీర వేసుకొని 2 మినిట్స్ అలా ఉంచుకుంటే సరిపోతుంది. టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి, కామెంట్స్లో నాకు తెలియజేయండి. అలాగే నా ఫ్రెండ్స్, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ మీ. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది గుత్తి వంకాయ కూర. చాలా టేస్టీగా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళకి కూడా చేసి పెట్టండి. ఇది చల్లగా అయ్యేసరికి ఇంక గట్టిగా అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.